బాసే నా రింగ్ రోడ్ రంగి. ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా చిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో. అంతా నీకే, తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు సచ్చినాడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు శివపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివడ్రా, నాతోనే ఆడుకుంటావా? నిన్ను కాపాడండి. నువ్వు ముందు బయటికి రా. ఎవరు మీరు? అబలపై ఏమిటి దౌర్జన్య కాండ? కాండ కాదు, కండ కావరం. భాషాయాసం బానే ఉంది. నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు. ఇంటికెళ్ళి పద్యాలు పాడుకోండి. ఎలాండా? యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు, హీరోలు కాదు ఫైట్ చేయడానికి. అది ఆ యమగోలప్పుడు. ఈ యమగోలకు ఇరువురము హీరోలమే. మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలో. ఒరీ మూర్ఖుడా, మమ్మల్ని కించపరుస్తావా? మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద మొట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస విరగొట్టి ఇక్కడే మట్టి కనిపిస్తా తొట్టి ఎదవల్లారా. అబ్బా, బూతులు తిడుతున్నా. అయితే ఆయన వేసేస్తా. ఎవరిని? నిన్నే. అయితే చూసుకుందాం రా. ముందుకి మిత్రమా. అవును కదా, ముందు నువ్వు కానివ్వు. దేవి, నా పేరు ఐశ్వర్య అండి. మీరు విశ్రాంతి తీసుకున్నాం. వీరి సంగతి మేము చూసేదము. విజృంభించు మిత్రమా. గులకుల మిత్రమా. ఏమి మిత్రమా? అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది. అటులైన ఆ క్రీడను వీరిపై క్రీడించదము. లెస్స పలికితివి, క్రీడించి మేలించదము. ఏదో ఒకటించదము. అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను కదా. గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరిగి? ప్రభు, చార్మినార్ దగ్గర బాంబు వెళ్ళింది. మస్తు మంది చచ్చిపోయారు. అడిగి పోతూ పోతూ మిమ్మల్ని సాగినాం. అటులనా? అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా? ఈసారికి వారిని వదిలిపెట్టుము. మీరును ఈ క్రీడను క్రీడించండి. హేమందు పొట్టికింకరా. మిత్రమా, మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు. ఒక్కొక్కరిని గోళము వలె విసురుము. మిత్రమా, వేలు చూపుటకు ఒకడు కావాలను కదా. అవునవును. అటులైన గులకుల. మిత్రమా, ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే. ఏమది? సిక్స్. మనము కొట్టినచో సిక్సే.
బడా. ఏయ్, ఏమది అని థర్డ్ ఎంపైర్ మీ ఇష్టం మిత్రమా. థర్డ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్. ఇది ఏమి? ఇట్స్ గాన్. జై తుస్సు. మిత్రమా, తుస్సు తుస్సు. తుస్సా. ఐశ్వర్య, ఐశ్వర్య అల్లం చట్నీయా? బెల్లం వేసావా? ఆ? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, ఆ. కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటే ఎలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కరవరా బాబు, ఈ చెవిటి మేడలతో చచ్చిపోతున్నాం. వీళ్ళకి ఎలా ఏంటి చెప్ప- బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళ పాతికేళ్ళైంది అయ్యి, అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి, మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? ఆ కట్నం 10 లక్షలు కావాలట. ఓ నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, పిచ్చిక్కో. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి పి 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 డుమ్ 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 డుమ్. ఓర్ని అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుక్కో. చిన్నక్క